హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు కొత్తగా ఒక డిష్ వ్లాగ్స్ ట్రై చేయబోతున్నాం. సో దాంట్లో ఏమీ లేదు, మనం ఫస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాం. అది ఓపెనింగ్ లేదా అన్బాక్సింగ్ చేద్దామని వీడియో చేస్తున్నాం. మనం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ వీడియోలో, మెయిన్గా ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నాం, ఏం పెడదాం అనుకుంటున్నాం, కొత్త డిషెస్ ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నాం, మీరు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం చేద్దాం. ఏమేమి స్వీట్ చేద్దామా, హాట్ చేద్దామా, బిర్యానీ చేద్దామా, స్లోగా మొదలెడదాం. రేపు ప్రస్తుతానికి వేరే కొన్ని చేద్దామని డిసైడ్ అయినాను. సో డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ కొన్నా. అవి మీకు ఏమైనా యూజ్ అవుతున్నాయా అయితే ఖచ్చితంగా నేను కామెంట్లో కూడా పెడతా. నేను కొంచెం బడ్జెట్లోనే కొన్నాను, చాలా ఎక్కువ ఏం పెట్టట్లేదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ టైంలో ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేస్ట్ చేయడం ఎందుకని నేను ఎక్కువ కొనట్లేదు, తక్కువే కొన్నా. తక్కువ కొన్న దాంట్లో సో మనం ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ అనేది సో వాట్ ఇస్ దిస్ చూద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. సో గెస్ చేయండి ఏంటది ఫస్ట్ ఐటమ్. సో ఇది ఒక ప్యాన్. సో ఇది ప్యాన్. ఈ ప్యాన్ అనేది కొన్నాం మనం. సో ఈ ప్యాన్ అనేది అంటే నాన్ స్టిక్ కింద ఉపయోగించుకోవచ్చు, గ్యాస్తో దాంతో కూడా ఉపయోగించుకోవచ్చు. దీంట్లో మనం ఓన్లీ చికెన్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్, సో దోశ, సంథింగ్ ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానీ, పన్నీర్ టిక్కా, పన్నీర్ మసాలా అలాంటిది ఏదైనా మనం ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది మ్యాక్సిమం నేను కొన్నది ప్రైస్ మెన్షన్ చేస్తాను చెప్పాను కదా, ఇది మంచి కంపెనీదే, మంచిది కొన్నాను నేను. సో దీని ద్వారా మనం ఏదైనా చేసుకోవచ్చు. సో ఏం చేసుకోవాలో మీరు కామెంట్ చేయండి. ఇందులో మనం మంచి ఐటమ్స్ చేసుకోవచ్చా, వేరే రకంగా చేసుకోవచ్చా అనేది నేను డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది సో దీంట్లో అంత ఎక్కువ ఏమి చేయలేదు. నెక్స్ట్ దీంట్లో ఇస్తాను కదా, చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఏదైనా పులుసు కావాలి పులుసు, లేదా ఏమైనా కర్రీ అంటే మీకు ఏమైనా కొత్త రకంగా కర్రీ చేయాలంటే కొత్త రకం కూడా కర్రీ ట్రై చేయడానికి మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మిల్క్. సో సో మిల్క్ కానీ లేదా వేరే మ్యాగీ టైప్ ఆఫ్ థింగ్స్ కానీ, సో వేరే రకంగా ఏమైనా సంబంధించినవి అన్నీ ఇందులో ట్రై చేయడానికి చూస్తున్నా. సో ఎంతవరకు కుదురుతుందో అంతవరకు ట్రై చేస్తాను. సో ఏమైనా మీకు ఏమైనా కొత్తగా ఏమైనా అనిపిస్తే చెప్పండి. ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు, పడిపోయిన బాక్స్ ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు, వేరేది ఏమైనా ఫ్రై చేసుకోవచ్చు. మీకు మిల్క్, మెయిన్లీ మిల్క్ దానికే పెట్టుకుంటా. ఇది మిల్క్, ఎగ్ మ్యాగీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, పన్నీర్ మ్యాగీ, సంథింగ్ ఏదో డిఫరెంట్ మ్యాగీ, వెజిటేబుల్ మ్యాగీ ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ చేయడానికి గ్యాస్ కాదు కదా, గ్యాస్ లేదు. సో మనం ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాం. సో ఇండక్షన్ స్టవ్ అనేది ఇది 1 year వారంటీ వచ్చింది, ప్రెస్టేజ్ ఉంది. సో మీకు ఆల్రెడీ ఇక్కడ కనపడుతుంది కదా, సారీ ఇదైతే పీజియన్ వాళ్ళది, చూస్తుంటే కనపడుతుంది కదా పీజియన్. మీకు కనపడదు, రివర్స్గా ఉంటుంది కదా, కనపడదు. నేను చూపిస్తాను మీకు మళ్ళీ. సో పీజియన్ వాళ్ళది ఇది కూడా అన్బాక్సింగ్ చేస్తాను. నేను ఓపెన్ చేయలేదు, చేస్తాను, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఫుల్ టైట్ ప్యాకింగ్ ఉంది. సో ఫుల్ ప్యాక్డ్ మీకు కనపడుతుంది చూడండి. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, సీల్ ఓపెన్ చేయలేదు, ఫుల్ ప్యాకింగ్లో ఉంది. ఇది వచ్చేసరికి చూపిస్తాను మీకు, ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను రేపు. ప్రస్తుతానికి అయితే ఇది మీకు ఓపెన్ చేస్తాను చూడండి, 1 minute ఓపెన్ చేస్తాను. సో ఇది ఫుల్ ప్యాకెట్తో ఉంది. సో ఇది ప్యాకింగ్లో ఉంది, ఫుల్ ప్యాకింగ్. సో ఇండక్షన్ స్టవ్ అనేది సో మీకు కనపడుతుంది అనుకుంటా. సో ఇది ఇండక్షన్ స్టవ్. సో దీంతో మనం ట్రై చేయడానికి ఎక్కువ ఐటమ్స్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో మనం రోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో మీకు రేపటి నుంచి ఏం చేయాలో కామెంట్ చేయండి.
సో డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేద్దాం. సో ఐటమ్స్ ట్రై చేసే ముందు మనం కొంచెం బ్రీఫ్గా ఫస్ట్లో కొంతమంది తినొచ్చు, కొంతమంది తినవచ్చు. నేను ఇప్పుడు ఉండేది ఓన్లీ పీజీలోనే కాబట్టి కొన్ని సార్లు ఫెయిల్ అయితే, కొన్ని సార్లు సక్సెస్ అయితే. సో ఫెయిల్ అయితే మ్యాక్సిమం డస్ట్‌బిన్‌కి వెళ్తది. సక్సెస్ అయితే మనం అందరం తినొచ్చు. సో డైలీ ఈ విషయాలన్నీ మీ దగ్గరికి చేరాలంటే చల్లగాలి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వినోద్ అని నా పేరు. సో చల్లగాలి కింద వినోద్ అని ఉంటది. ఫ్రీ బర్డ్. అంటే మనం ఏదైనా ఫ్రీగా చేయొచ్చనేది. సరేనా? ఇప్పటి వరకు నా ఛానల్ చూసినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. సరేనా? ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చిన డిష్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను నేను. సరేనా? కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.